హలో హాయ్ వేస్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్. ఈరోజు ఈ వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి. సో అరటికాయ ప్రిపేర్ చేయడానికి ముందుగా కట్ చేసుకోవాలండి. ఇది కట్ చేసే ముందు మనం పీల్ తీసుకోవాలి. సో ఆ పీల్ ఎలా తీసుకోవాలో నేను చెప్తానండి. సో ఆ పీల్ రెండు రకాలుగా తీసుకోవచ్చు. మనము ఇలా ఉంటుంది కదా అరటికాయ, కంప్లీట్గా మనము తొక్క అంతా తీసేయచ్చండి, లేకపోతే ఒక 90% అలా తీసేయచ్చు. సో దాన్ని బట్టి మనము ఫ్రై ఉంటుంది క్రిస్పీగా. సో ఇలా నేను 90% కాదండి, మొత్తం కంప్లీట్గా తీసేసాను, పీల్ వైట్గా వచ్చేటట్టు. సో అలా తీసిన తర్వాత ఇలా కట్ చేసుకోండి. నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి ఈరోజు కట్టెల పొయ్యి మీద చేశానండి. సో ఆయిల్ వేసి జీలకర్ర యాడ్ చేసి ఆనియన్ యాడ్ చేయండి, అండ్ కరివేపాకు కూడా యాడ్ చేయండి. సో ఇంకా మనము శనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి, నేను యాడ్ చేయలేదు. సో ఇలా చేశాను. సో మన ఇష్టం అండి, యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా దొరదొరగా వేయించండి, ఎర్రగా అవ్వాల్సిన అవసరం లేదండి. దాని తర్వాత ఇలా అరటికాయ ముక్కలు యాడ్ చేయండి. ఇలా బాగా కలయబెట్టండి. ఉప్పు పసుపు యాడ్ చేసేలోపు ఇలా బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. సో ఇలా బాగా కట్టెల పొయ్యి మీద కదండి, సో ఎక్కువ మంటలు లేకుండా నేను చేశానండి. ఇలా వేయించండి బాగా. దాని తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేయండి. సాల్ట్, పసుపు యాడ్ చేసండి, అలా కలయబెడుతూ ఉండండి. సో లేకపోతే ఒక సైడ్ మాడుతుందండి. తర్వాత కొద్దిసేపు మగ్గిన తర్వాత కారం పొడి యాడ్ చేయండి. చూడండి 50% అయినట్టుంది. ఇలా కారం వేసి కలయబెట్టిన తర్వాత ధనియాల పొడి, కొబ్బరి పొడి, అల్లం పేస్ట్ యాడ్ చేయండి. బాగా కలయబెట్టండి అన్నిటినీ. సో బాగా మగ్గబెట్టండి కొద్దిసేపు. అంతే అండి. ఈ పప్పుచారు కానీ పప్పులో కానీ చాలా బాగుంటుందండి. సో ఈవెన్ చపాతీ, జొన్న రొట్టె కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ చేయండి. సో మా సైడ్ దొరకవండి, నా వీడియో కోసం అని ఆమె మా చెల్లెలతో తెప్పించి చేశాను. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్ మై ఛానల్.